హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక చింటూ అత్త హారతి ఎందుకు తీసుకోవాలి అని లావణ్యని అడుగుతూ ఉంటాడు. లావణ్య విసుకుంటూ ఉంటుంది. అందులో అక్షయ నేను చెప్పనా చింటూ అని చెప్పేసి అంటూ హారతి ఎందుకు తీసుకోవాలో దానికి అర్థం వివరించి చెప్తూ ఉంటుంది. హారతి ఎలాగైతే క్షీణించుకుపోతుందో మనిషి కూడా అలాగే సమసిపోవాలి అన్నదే ఈ హారతిలోని అర్థం పరమార్థం. అర్థమైందా అనే విధంగా అక్షయ చాలా వివరించి చింటూకి చెప్తూ ఉండగా, వావ్ అక్షయ, వావ్, వెల్ సెట్, ఐ లైక్ ఇట్ అని అక్షయాన్ని మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతూ, అత్త అక్షయ అంత బాగా చెప్పిందో చూడు, ఇండియాలోని పద్ధతులు నేర్పించమని మా మమ్మీ డాడీలు నీతో పంపించారు, నీకే ఏమీ తెలీదు, నువ్వు ఏం నేర్పిస్తావో ఏంటో అని చింటూ అనటంతో లావణ్య చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే అవని, అత్తయ్య అక్షయ్ గురించి నిజం తెలియకపోవడంతో నేను ఒక రోజు హారతి ఇప్పిస్తే మీరందరూ గొడవ పడ్డారు. అలాంటిది ఈ రోజు మీరే స్వయంగా అక్షయ్తో హారతి ఇప్పించారు. నాకెంతో సంతోషంగా ఉంది. హారతి గురించి నా కూతురు ఇంత గొప్పగా చెప్పడం ఇంకా ఆనందంగా కూడా ఉంది. అక్షయ్ కు ఎటువంటి ప్రాధాన్యత దక్కాలి అనుకున్నానో అలాగే ఉంది. నా ఆనందం మరింత రెట్టింపైంది అని అవని సంతోషపడుతూ ఉండగా, ఈ ఆనంద సమయంలో మీ అందరికి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నా అలాంటి జాతకంగాలైనా ఈ ఇంటి వారసులైనా అక్షయ్ కు త్వరలో మన పల్లెటూరులో జరగబోయే జాతరకు అందరి ముందు ముక్కు పుడకను బహుకరిస్తాను అని వేదవతి చెప్పడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఇక నిహారిక లావణ్య మాత్రం షాక్ అవుతూ ఉంటారు. మన ఇంటి జాతకంతో పుట్టిన అక్షయ ముక్కు పుడకని అందుకోవడానికి అన్ని రకాల ఆరాధలు కలిగి ఉంది కాబట్టి వేదవతి ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి, ఆజ్ఞ అనుకొని పాటించాలి కూడా అని ప్రసాదరావు చెప్తూ ఉండగా, తొందరపడకుండా ఇంకోసారి ఆలోచించున్నత్తయ్య అని నిహారిక చెప్తూ ఉండగా, ఏం ఆలోచించాలో నువ్వే చెప్పు అని వేదవతి అంటుంది. అక్షయ్ ఇది మీ జాతకం అయ్యొచ్చు, కానీ ముక్కు పుడకనైతే కోడలలో ఎవరో ఒకరు ధరించడం అనేది మీ విలువ పెరుగుతుంది, కానీ మనోరాలు ధరించడంలో ఏముంటుంది, అందులోనూ పెద్ద కోడలైతే ఇంకా మంచిది. వేదవతి గారు పెద్ద కోడలకి బహుకరించారని మీకే మంచి పేరు వస్తుంది కదమ్మా అని లావణ్య రాధాకృష్ణ చెప్తూ ఉండగా, ఆహా, రెండో కోడలకి ఇచ్చినా కూడా అమ్మకి మంచి పేరు వస్తుందన్నయ్య అని కిట్టు అంటుంటే, అవును నాయనమ్మా, ఇంకోసారి బాగా ఆలోచించు అని సౌరి అంటుంది. ఆఫ్టర్ ఆల్ ముక్కు పొడుకు కోసం ఈ ఇంట్లో ఇంత కాంపిటీషన్ ఉందా అని చింటూ అంటుంటే, చింటూ అది ఆఫ్టర్ ఆల్ కాదు, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, దాని మీద ఆధారపడిన ఎన్నో బతుకులు ఉన్నాయి, అది కొన్ని వేల కుటుంబాల దీపం అని శేఖర్ చెప్తూ ఉండగా, ఇజ్ ఇట్ సో గ్రేట్ అని చింటూ క్లాప్స్ కొడుతూ ఉండగా, నానమ్మ నేను ముక్కు పొడుకు గురించి ఆశపడట్లేదు, మీ మనోరాలుగా నాకు ఈ ఇంట్లో మంచి స్థానం దక్కింది, నాకు అది చాలు అని అక్షయ అంటుంది. వద్దనడం నీ గొప్పతనం, అది నీకు ఇవ్వటం నా బాధ్యత, ఆశించకపోవడం అది నీ మంచితనం, ఆచారం ప్రకారం అప్పగించడం నా ధర్మం, వద్దన్నా దాన్ని అమ్మవారు నీకు ఇస్తుంది, నేను ఇవ్వకపోయినా అమ్మవారు దాన్ని నీ దరికి చేరుస్తుంది. ఇక ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా నేను వినేది లేదు, అందరూ జాతరకి సిద్ధంగా ఉండండి అని వేదవతి ప్రసాదరావు చెప్పడంతో లావణ్య నిహారిక ఇద్దరు షాక్ అయిపోతూ చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఈ అవని అక్షయాన్ని పట్టుకుని ముక్కు పుడక అనేది కేవలం ఒక ఆభరణం కాదమ్మా, ఒక విశిష్టమైన గౌరవం, కోట్లలో ఒకరికి దొరికే అదృష్టం, అన్నిటికీ మించి ఎందరో ఆకలి మంటలు చలార్చే భాగ్యం అమ్మ అది. అవును తల్లి, నీ జాతకం ఒకటి కాదు, నీ బుద్ధి, నీ సంస్కారం అన్ని కూడా ముక్కు పుడకని అందుకునే అర్హత ఉంది. అది కాకుండా నీది అమ్మవారి అంశ, అందుకే దాన్ని నువ్వు అందుకోవాలి అని అవని చెప్తూ ఉండగా, అమ్మోరు తల్లి, ఇక నువ్వు ఏమీ ఆలోచించుకో, ఈసారి జాతర దద్దరిల్లిపోతుంది అంతే, నాతో సహా ఈ ఇంటి కోడలందరూ ముక్కు పుడకని దక్కించుకోవడానికి తెగ పోటీలు పడ్డాం, ఇప్పుడు అది దక్కాల్సిన మనిషికే దక్కుతుంది. ఇక ఎటువంటి దురాశలకు పోకుండా జాతరలో జరిగే కార్యాలను సవ్యంగా జరిపిద్దాం, ఇక మిగిలిందంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది అని పెద్దరాజు వసంత అంటూ ఉంటారు. ఇక అక్షయ అవని అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక తర్వాత నిహారిక కిట్టు గదులకు వచ్చి ఉన్న ముక్కు పుడక ఆశ కూడా చచ్చిపోయింది. చివరికి ముక్కు పుడకను కూడా అందరూ కలిసి ఆ అక్షయ్కి సమర్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు తెలియక అడుగుతాను, అసలు మనం సాధించిన విషయాలు ఏమున్నాయి చెప్పు అని కిట్టు అడుగుతుండగా, నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టిందే ఆ ముక్కు పుడక కోసం, వేదవతి స్థానం కోసం, ఆ పదవులలో దొరికే గౌరవం కోసం, వాళ్ళు పలికే జేజేల కోసం. అవన్నీ దక్కకుండా పోతాయి అంటే నేనెలా తట్టుకుంటాను, ఈ అవమానాన్ని, ఈ ఓటమిని నేనెలా భరిస్తాను అని నిహారిక అంటూ ఉండగా, అంతలో లావణ్య రాధా వచ్చి, ముక్కుపుడ కోసం నువ్వు చేయని ప్రయోగాలు ఆయుధాలు లేవు, ఎన్ని చేయాలో అన్ని చేసావు, ఏం లాభం, ముక్కుపుడక ఒకటి కాదు కదా, అందులో ఉన్న చిన్న పొడిని కూడా నువ్వు సంపాదించలేకపోయావు, ఇంతమంది ముందు కూడా అడ్డుపడలేకపోయాం, అమ్మ చేస్తున్న తీరు చూస్తుంటే ముక్కుపుడక బహుకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేలా ఉంది అని లావణ్య రాధా అంటుంటే, ఎలాగైనా ఆ కార్యక్రమం ఆగలక ఏదైనా మంచి ఆలోచన ఉంటే చెప్పండి అని నిహారిక అడుగుతుండే, అటువంటి కార్యాలని మనం ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవని వాటన్నిటిని ఛేదించుకొని మరి విజయం సాధిస్తుంది. ఇంతకు ముందు ముగ్గు పొడుగుని ఎవరికిద్దామనుకున్నా ఏదో ఒక గొడవ వచ్చి ఆగిపోయేది, ఇప్పుడు కూడా అలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని లావణ్య అంటుంది. ఇదిగో, ఇంతకు ముందు అమ్మలాంటి జాతకం వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ విధంగా ఆగిపోయింది, ఇప్పుడు అసలు సెసలైన నికార్సైన జాతకం కలిగిన అక్షయం వచ్చేసింది కదా, ఇంకెందుకు ఆగుతుంది, అది ఆగటం అసంభవం అని కిట్టు అంటాడు. అవునక్క, అర్హత లేని నాలాంటి శౌర్య లాంటి వాళ్ళైతే ముక్కు పుడకని వరించలేదు, కానీ
అక్షయ్కి అయితే ఆ అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఏ విధంగా ఆగుతుందని ఆశ కనిపించట్లేదు. మనం ఆపడానికి ఎలాంటి కారణం కనబడట్లేదు. ఇక ముక్కుపుడు గురించి ఆశయాలు ఉద్యమాలు అన్ని మానేసి ఆస్తుల వాటాల మీద పడటం మంచిది. కనీసం అవైనా తగ్గుతాయి అని కిట్టు అంటుంటే, అవునరా, లేకపోతే ఆస్తులు అధికారాలు తాళాలు అన్ని ఆ పిల్ల చేతికే వెళ్ళిపోతాయి అని రాధా అంటాడు. మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు గాని నా సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందంటే ఏదో ఒక అనర్థం వచ్చి ఆ కార్యం అటర్ ఫ్లాప్ అయి ఆగిపోతుంది అని నాకు చాలా బలంగా అనిపిస్తుంది అని లావణ్య అంటూ ఉండగా, వదిన అలా జరిగితే నీకు 1000 టెంకాయలు కొడతాను అని కిట్టు అంటుంటే, నువ్వు అన్నట్టు ఆ అవాంతరం ఎవరి రూపంలో వస్తుందో, ఎటు నుంచి వస్తుందో, ఎలా వస్తుందో అని నిహారిక అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ప్రభావతి సత్యకి కాఫీ ఇచ్చి, సత్య మరో కేసా, నీ దగ్గర క్లయింట్ తర్వాత క్లయింట్ క్యూ కట్టడం కామన్ అయిపోయిందా అని అంటూ ఉంటుంది. ఇక సత్య మాత్రం మరి వంట ఏం చేస్తున్నావు అని అడుగుతుండగా, మీ ఆవిడని అడుగు, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం, మరి కోడలు వచ్చేది ఎప్పుడు, తన కోసం కొన్న పట్టు చీరలు, తన కోసం చేయించిన 7 వారాల నగలు అలా బీరువాలో మూలుగుతున్నాయిరా, తొందరగా అవనిని తీసుకురా, అన్ని కూడా తనకిచ్చేస్తాను అని ప్రభావతి అంటుంది. వెయిట్ చేయమ్మా, నా మనసులో ఉన్నది తనకి చెప్పుకోవాలి, తను నన్ను అర్థం చేసుకోవాలి, టైం కావాలి అని సత్య అడుగుతుంటాడు. అంతలో సత్య ఫ్రెండ్స్ రావడంతో, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను అని ప్రభావతి వెళ్ళగా, వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యావని తెలిసిందిరా, నిన్ను కలిసి వెళ్దామని, అలాగే గెట్ టుగెదర్ కి నిన్ను ఇన్వైట్ చేద్దామని వచ్చాం. గెట్ టుగెదర్ ఎందుకు అని సత్య అడుగుతుంటాడు. మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ కలుసుకోవాలని ప్లాన్ చేశాం. మా ఫ్రెండ్ సత్య ఈ గెట్ టుగెదర్ కి తప్పకుండా రావాలి, పాత ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అని చెప్పడంతో, అందరూ వస్తున్నారా, ప్రీతి లీలా శ్రీవల్లి కవిత అని సత్య అడుగుతుండగా, అవని వస్తుందా అని డైరెక్ట్ గా అడగొచ్చు కదా, కాలేజీ రోజుల్లో తనని ఇష్టపడ్డావు, ఇప్పటి వరకు తన కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు, లక్ష్మి వాళ్ళు అవనితో మాట్లాడతాను అన్నారు, మాట్లాడే ఉంటారు, తను ఖచ్చితంగా వస్తుంది, రేపు తనని నువ్వు కలవచ్చు, అవని వివరాలు మాకు సరిగ్గా తెలియదు, రేపు కలిస్తే తప్పకుండా తెలుస్తాయి, తనకు పెళ్ళైందో లేదో తెలుస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు చెప్తూ ఉండగా, సరే అయితే తప్పకుండా కలుద్దాం అని సత్య అంటాడు. ఇక వాళ్ళిద్దరూ మేము వెళ్ళొస్తాం అని చెప్పేసి వెళ్ళబోతుండగా, కాఫీ తాగి వెళ్ళండ్రా అని చెప్తూ ఉంటాడు. అమ్మకి సారీ చెప్పరా, ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసి అందరినీ కూడా పికప్ చేసుకోవాలి, రేపు కలుద్దాం రా అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక సత్య చాలా సంతోషపడుతూ, నేను ఏ విధంగా కలవాలా అనుకున్నాను, ఈ ఆకాశంలో కలవబోతున్నాను అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ బయట కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా, అంతలో అవని వచ్చి, బాబా రేపు నేను చదువుకున్న డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ రీయూనింగ్ ఫంక్షన్ ఉంది, దానికి ఖచ్చితంగా రావాలి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు బావా అని అవని చెప్తూ ఉంటుంది. అవునా, అయితే అందరూ కూడా తప్పకుండా అటెండ్ అవటం మంచిది, కాలేజ్ డేస్ అంటే ఆ రోజులో వేరు, ప్రతిరోజు ఒక ఆనందం, ప్రతిరోజు ఒక జ్ఞాపకం ఉంటాయి అని శ్రీకర్ అంటుంటే, అవును బావా, నా ఫ్రెండ్స్ ఫోన్ చేయగానే కాలేజ్ లో ఉన్న జ్ఞాపకాలని కళ్ళ ముందే కదిలాయి, అటువంటి రోజులన్నీ ఎంతో అమూల్యమైనవి, అందుకే నువ్వు కూడా నాతో పాటు రావాలి, నా ముద్దుల బావ ఇతనే అని, నన్ను మనవాడిన నా అందగాడు రాకుమారుడు ఇతనే అని పరిచయం చేస్తాను అని అవని చెప్తూ ఉండగా, అరే అవని నేను రాలేను అని అంటుంటే, ఎందుకు, ఆఫీస్ వర్క్ ఉందా, మీ బాస్ అడిగి రేపు ఒక్కరోజు లీవ్ తీసుకో ప్లీజ్ అని అవని అడుగుతుంటుంది. లోకల్లో ఆఫీస్ అయితే నువ్వు చెప్పినట్టే లీవ్ తీసుకునేవాడిని, హెడ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది కాక ఆ మీటింగ్ లో అదొక ప్రెజెంటేషన్ ఉంది ప్లీజ్ అని శేఖర్ చెప్తూ ఉండగా, ఇక అవని అలుగుతుంది, నాకు రావాలని ఉంది, బట్ మార్నింగ్ 5కే బయలుదేరి వెళ్ళాలి అని శేఖర్ చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని కాలేజ్ ఫంక్షన్ కని రెడీ అయి వెళ్తూ ఉండగా, అంతలో వేదవతి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. కాలేజ్ లో వరల్డ్ స్టూడెంట్స్ రీయూనింగ్ ఫంక్షన్ ఉంది, వెళ్ళొస్తాను అత్తయ్య అని అవని చెప్తూ ఉండగా, సరేనమ్మా అని వేదవతి చెప్తూ ఉండగా, అంతలో నిహారిక, కాలేజ్ అన్నాక లవ్ స్టోరీస్ కామన్ కదా, అవనికి అలాంటివి ఏమైనా ఉన్నాయేమోనని అనుమానం అని నిహారిక అని అనటంతోనే అవని చాలా కోపంగా నిహారిక చెంప మీద లాగిపెట్టి కొట్టడంతో లావణ్య షాక్ అవుతూ ఉంటుంది. ఇక వేదవతి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరవని అని వేదవతి చెప్పడంతో అవని ఇక బయలుదేరి ఆ ఇంట్లోంచి అడుగు బయట పెట్టగానే, అవని తన రూమ్ లో ఎంతో ప్రేమగా తగిలించుకున్న శ్రీగర్ అక్షయ తన ఫ్యామిలీ ఫోటో కింద పడిపోయి పగిలిపోతుంది. అంతలో మరోవైపు జైల్లో ఉన్న విక్కీ వేరే రౌడీకి ఫోన్ చేసి, ముందు అవనిని లేపే, అడ్డం వస్తే ఆ లాయర్ సత్యగాడిని కూడా లేపై అని విక్కీ చెప్పడంతో, ఓకే సార్ అని రౌడీ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు అవని అలాగే ఇంకోవైపు సత్య ఇద్దరు చాలా సంతోషంగా కాలేజీలకి వెళ్తూ ఉంటారు. విక్కీ పెట్టిన రౌడీ ఏమో బైక్ మీద అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరి అవనిని ఆ రౌడీ చంపేస్తాడా, లేకపోతే సత్య కాపాడి సత్యనే చనిపోతాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్.